హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మునగాకు ఫ్రై చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కుక్కర్లో శుభ్రం చేసుకున్న కప్పు మునగాకు, చిన్న గ్లాసు నీళ్లు, రుచికి తగ్గ ఉప్పు వేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో కుక్కర్లో 1/4 కప్పు శుభ్రంగా కడిగిన కందిపప్పు, చిన్న గ్లాసు నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 5 ఎండుమిర్చి, 6 లేదా 8 వెల్లుల్లి, రుచికి తగ్గ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత 6 వెల్లుల్లి, 1 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఉడికించుకున్న మునగాకును వేసి 2 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గించుకొని ఉడికించుకున్న కందిపప్పును వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మునగాకు ఫ్రై రెడీ ఫ్రెండ్స్.